ఇఫ్ ఐఎమ్ నాట్ కూల్ ఇట్ విల్ ఇంపాక్ట్ మై ఓన్ హెల్త్. అది చాలా ఇంపార్టెంట్. అండ్ నేను అందరికీ ఏం చెప్తానంటే, మీరు ఒక్క అరిచేసేసి అప్సెట్ అయిపోయి అదైపోయి ఇదైపోయి అన్ని చిన్న చిన్న విషయాలకి ఉంటే మన బాడీలో ఒక సీక్రెట్ హార్మోన్ ఉంటుంది కార్టిజాల్ అని. ఆ కార్టిజాల్ పెరిగితే మెల్లిగా హార్ట్ బ్లాక్ అవ్వడము, మెల్లిగా స్ట్రెస్తో షుగర్ రావడము, దాంతో ఒబేసిటీ రావడము, దాంతో హార్ట్ అటాక్ ఛాన్సెస్, స్ట్రోక్ ఛాన్సెస్, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్తో పోతాం. దాని బదులు ప్రశాంతంగా ఉండి ఏదొచ్చినా నవ్వుతూ ముందుకు వెళ్ళిపోతే మనకి హాయిగా ఉంటుంది, ఎదుటి వాళ్ళకి హాయిగా ఉంటుంది, పనులు తొందరగా అవుతాయి. సరే, మీ పర్సనాలిటీ ఇది, సో గ్లాడ్. కానీ మేము అలా మారాలి అని అనుకున్నప్పుడు, ఎవరైనా అలా మారాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఏంటి? ఎస్పెషల్లీ ఉమెన్ ఎప్పుడు కూల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అతి ఎక్కువ మూడ్ స్వింగ్స్ కూడా మనకే ఉన్నాయి కదా మ్యామ్. సో హౌ టు కీప్ అప్ అవర్ కూల్? మీరేం చెప్తారు ప్రాక్టికల్గా పాసిబుల్ అయిన టిప్స్? సో బేసిక్గా నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఉమెన్లో ఇరిటబిలిటీకి కొన్ని కారణాలు ఉంటాయి. విటమిన్ డి డెఫిషియన్సీ, ఓకే ఓకే, మల్టీ న్యూట్రియంట్ డెఫిషియన్సీ. కొంతమంది స్ట్రిక్ట్గా డైట్ చేస్తూ ఉంటారు, అందులో B12 పడిపోద్ది, యాడిక్వేట్గా క్యాలరీస్ ఉండవు, ప్రోటీన్ డెఫిషియన్సీలో ఉంటారు. అలా చాలాసార్లు మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీతో ఎక్కువగా చికాకులు ఉంటాయి. అండ్ ఫ్యాట్ అనేది కంటిన్యూస్గా డిపాజిట్ అవుతూనే ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు అటు వెయిట్ మేనేజ్మెంట్తో బాధపడుతూ ఉంటారు, అటు పర్సనల్ లైఫ్ బాధపడుతూ ఉంటారు, అటు అటెన్షన్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. అండ్ 40+లో ఈ పెరిమెనోపాజల్ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ కూడా అవుతూ ఉంటాయి. సో ఇవన్నిటికీ నిజంగా చెప్పాలంటే స్ట్రాంగ్గా మీరు రైట్ ఫుడ్ తీసుకున్నట్టు అయితే అటు మలమలా మాడిపోవద్దు, ఏ డైటింగ్ చేయాల్సిన అవసరం లేదు. రైట్ ఫుడ్, మంచి ప్రోటీన్ ఎక్కువ తీసుకొని, అటు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, మిలెట్స్, అటు జొన్న రొట్టె, మన పప్పులు, కూరగాయలు అన్నీ తీసుకోవచ్చు. అండ్ ఫ్రూట్ తీసుకోవాలి జ్యూసెస్ బదులు, మజ్జిగ, రాగి జావా, ఏదైనా కొంచెం డిటాక్స్ వాటర్ లాంటివి. ఇట్లా మంచి ప్రోటీన్ డయట్ తీసుకున్నట్టు అయితే అది మీరు 2 eggs కూడా హోల్ ఎగ్స్ తినొచ్చు రోజుకి. నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినొచ్చు. ఏదైనా ఒక మంచి బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే ఫస్ట్ పొట్ట హాయిగా ఉంటుంది. వెన్ స్టమక్ ఈజ్ ఫుల్ యూ విల్ నాట్ హ్యావ్ అవుట్ బర్స్. అనవసరంగా చికాకులు ఉండవు. నాకు కూడా చికాకు వస్తుంది. రియలీ ఇంట్రెస్టింగ్, చెప్పండి. 1:30కి నేను ఫుడ్ తినాలి, 1:15 నుంచి 1:30, 1:45 దాటిపోతుంటే అటు ఆకలి, అటు నీరసం. బికాజ్ అప్పుడు నేను 7:30కి తినేసి వస్తాను. మై కెపాసిటీ ఈజ్ ఓన్లీ టిల్ 1:15. 7:30 తర్వాత మళ్ళీ వాటర్ తప్పితే నేనేం తీసుకోను. సో ఆకలి మీద విసుగు వస్తుంది. అది నేను బాగా అబ్జర్వ్ చేశా. శుభ్రంగా కరెక్ట్గా 1:15, 1:30 మధ్యన ఫుడ్ తిన్నాను అనుకో, మళ్ళీ రాత్రి వరకు చలో అలా వెళ్ళిపోతాం. సో విత్ అవర్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చాలా తెలుసుకుంటాం. మంచి ప్రోటీన్ తిని వస్తే మార్నింగ్ ఆకలి అయ్యదు. అదే 2 ఇడ్లీలో 3 ఇడ్లీలో బాగా మెక్కేసి వచ్చామనుకో, అందులో ఉన్నది కార్బ్సే, వైట్, అంతో ఇంతో సరిగ్గా మనము పల్లి చట్నీ కానీ లేకపోతే ఏదన్నా ఫైబర్ కానీ లేకపోతే ఎక్కువ సాంబార్, దాలున్న సాంబార్ తినలేదు, నైస్గా అలా చట్నీ పెట్టుకుని ఏదన్నా తినేసి వచ్చామనుకోండి, వెంటనే 2 hours లోపే పెద్ద ఆకలి ఉంది. ఆకలి మీద విసుకొస్తుంది. సో ప్రోటీన్ అంటే మార్నింగ్ మీరు ఏం చెప్తారు? మార్నింగ్ ఉమెన్కి హై ప్రోటీన్ ఖచ్చితంగా తీసుకోవాలి. లైక్ ఇప్పుడు నేను నా విషయం చెప్తాను. నేను ఒక 2 eggs, ఒక 10 almonds అయితే పల్లీలు తినేసేసి 1 ఇడ్లీ తినేసి వస్తా. మీరు పల్లీలు తింటారా? మరి నేను విన్నది ఆర్ మిత్ అని అనుకోవచ్చు, పల్లీలు తింటే వెయిట్ పుట్ ఆన్ అయిపోతాము అని. అస్సలు ఏ నట్స్కి వెయిట్ రాదండి బాబు, అస్సలు నట్స్కి వెయిట్ రాదు. అండ్ ఇండియాలో మనం నమ్ముకోవాల్సింది మన లోకల్ ఫుడ్స్. ఎక్కడి నుంచో ఆల్మండ్స్ తీసుకొస్తే అందరికీ కుదురుతుందా? మంచిగా ఒక 2 కిలోల పల్లీలు తెచ్చేసుకుని వేయించేసి సీసాలో వేసి పెట్టుకుంటే పొద్దున గుప్పెడు సాయంత్రం ఒక గుప్పెడు తింటే అసలు ఐరన్ డెఫిషియన్సీని, ప్రోటీన్ డెఫిషియన్సీని ఆడవాళ్ళు ఇలా తరిమేయచ్చు. కానీ పక్కింటి వాళ్ళు చెప్పింది, ఎదురింటి వాళ్ళు చెప్పింది, టీవీలో చెప్పింది చాలా చాలా నమ్ముతారు. సో మనకి చాలా క్లోజ్గా ఉన్న పీనట్స్ని తినరు. ఇంకా ఎలర్జీ ఉన్న వాళ్ళైతే తినొద్దు, ఎలర్జీ లేని వాళ్ళైతే తినొచ్చు కదా. 99% మెంబర్స్కి ఎలర్జీ ఉండదు, వాళ్ళు తినొచ్చు కదా. సో ఎప్పుడైనా నేను నమ్మేది ఒకటే, లోకల్ ఫుడ్స్, ట్రెడిషనల్ ఫుడ్స్, సీజనల్ ఫుడ్స్. అది కూడా సీజనల్ అని సీతాఫలం వచ్చిందనుకో డజన్లు లాగించొద్దు.
సో అట్లా మనము రెగ్యులేషన్ మీద వెళ్ళాలి.